సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల ముగింపులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి సిఎస్ తేజ సెంటర్ వరకు డీఎస్పీ చెంచుబాబు సారథ్యంలో 2K రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేసి అనంతరం 2K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ 2K రన్లో విద్యార్థులు, పోలీస్, మున్సిపల్, సచివాలయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులతో పాటు 2K రన్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. ఈ క్రమంలో డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్, రూరల్ సిఐలు బాబీ సంగమేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, ఎంఈఓ బాణాల మునిరత్నం, ఎస్ఐ ఆదిలక్ష్మి, పిఎస్ఐ భానుప్రసన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సెంటర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కండక్ట్ చేసినటువంటి ఎస్ఏ రేటింగ్లో నారాయణ స్కూల్ నుంచి హర్షిత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 సంవత్సరం అక్టోబర్ 31న గుజరాత్లో జన్మించారు. ఆయన బ్యారిస్టర్గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి, దేశ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి దేశం కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా, అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి, ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంటు ఈ రాష్ట్రాన్ని దేశంలో ఇండియన్ యూనియన్లో కలవకుండా 564 సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా, పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబ్ని, నిజాం రాష్ట్రాన్ని దేశంలో కలిపి అంతర్గతంగా చేసి ఈ దేశం మొత్తాన్ని ఈరోజు ఉన్నటువంటి భారతదేశం పటం ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్యం, సాహసం, ఆయన రాజకీయ పరిణతితోటి, భవిష్యత్ ఆలోచనలతోటి ఈ దేశాన్ని పునర్నిర్మించడంలో ఆయన పాత్ర మరవలేనిది. ఈరోజు కూడా మనకు స్వాతంత్రం వచ్చినటువంటి సమస్యలతో, కాశ్మీర్ సమస్యతో దేశం ఇలా ఇప్పటికీ ఇంకా బాధపడుతూనే ఉంది. ఈ దేశాన్ని ఇలా నిర్మించడంలో చేసినటువంటి ఆయన సేవలను కొనియాడుతూ ఆయన జన్మదినాన్ని
జాతీయ ఏకతా దివస్ పేరుతోటి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతుంది. ఇదే సందర్భంలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద 1956లో 26 మంది పోలీసులు చనిపోతారు. దాన్ని గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ 21న పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే, లాస్ట్ డే. సో దాంట్లో భాగంగా 2K రన్ చేస్తుంది. దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో దేశ భక్తి అంటే ఏంటో కాదు, దేశం అంటే ప్రజలు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడ అప్పారావు. సో మనం ఉండేటువంటి మనుషులందరూ మన బాధ్యతతోటి, మంచి నిబద్ధతతోటి, తోటి ప్రజలను గౌరవిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, మన దేశంలో ఉండేటువంటి మహిళలను గౌరవిస్తూ, చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లకార్డ్స్, అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అలాగే సైబర్ నేరాలు కానివ్వండి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నింటిని తగ్గించుకోవాలి, ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో మేమందరికీ చెబుతున్నాం. దయచేసి మీరు బైక్ నడిపేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, బైక్ నడిపేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. మన తోటి కనిపించేటువంటి ఆడపిల్లల్ని మన చెల్లెల్లాగానో లేకపోతే సహోదరుగానో ఆలోచించి ఎవరిని మిస్బిహేవ్ చేయటం కానీ అలాంటి చేయొద్దు. అందరినీ సమానంగా, అందరినీ గౌరవించేటువంటి మంచి అలవాటుని, మంచి హృదయాన్ని పొందాలని, అందరినీ కలుపుకొని వెళ్ళాలని, ప్రతి ఒక్కరికి ఉండేటువంటి హక్కుల్ని మనం కాపాడాలని అనే ఉద్దేశంతో ఈ ఒక మెసేజ్ని ప్రజలందరిలోకి పంపించాలన్న ఉద్దేశంతో ఈ యూనిటీ రన్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేటువంటి యువత, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.